ఈరోజు నాగపంచమి ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. కరాళి గరుడని జ్వాలలో ప్రవేశించి పంచమిపై దాడి చేయమని పంపుతుంది. ఇక గరుడ జ్వాలలోకి ప్రవేశించగానే జ్వాలలోకి గరుడ లక్షణాలు వస్తాయి. తను కళ్ళు ఎర్రగా అయిపోయి డేగలాగా పంచమిని వెతుక్కుంటూ హాల్లోకి వస్తుంది. ఇక అక్కడ వెళుతూ ఉన్న పంచమిని చూసి ఆగు అని గట్టిగా అరుస్తుంది. ఇక ఆగిన పంచమి తన దగ్గరికి రాగానే జ్వాలకి పంచమి కడుపులో ఉన్న పాము తనకి కనిపిస్తూ ఉంటుంది. ఇక పంచమికి జ్వాల కడుపులో ఉన్న గరుడ కనిపిస్తూ ఉంటుంది. విరుద్ధ జాతుల వైరం కారణంగా ఒకరినొకరు అలాగే తీక్షణంగా చూసుకుంటూ ఉంటారు. ఇక జ్వాల గట్టిగా అరుస్తూ ఉంటుంది. సిద్ధాంతి గారు చెప్పింది విన్నావు కదా, ఇంకా ఇంట్లో ఎందుకున్నావు, ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో అని తనని అరుస్తూ ఉంటుంది. ఇక వాళ్ళ అరుపులకి ఇంట్లో వాళ్ళంతా అక్కడికి వస్తారు. జ్వాల అంటూ ఉంటుంది, ఈ ఇంట్లో మన ఇద్దరిలో ఎవరో ఒకరో ఇంట్లో ఉండాలి. నేను ఈ ఇంటికి పెద్ద కోడలుగా ఇంట్లో మొదట అడుగు పెట్టాను. నువ్వు నిన్న కాక మొన్న వచ్చావు, నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో అని తనని అరుస్తూ ఉంటుంది. ఎప్పుడు వచ్చినా నేను ఈ ఇంటి కోడలనే, నీకు ఎంత హక్కు ఉందో నాకు కూడా అంతే హక్కు ఉందని పంచమి అంటూ ఉంటుంది. ఇక నా సంగతి నీకు తెలీదు, నీ అంతు చూస్తాను నేను అని తను అంటూ ఉంటుంది. నువ్వు నన్ను ఏమీ చేయలేవు, నీకు ప్రాణాల మీద ఆశ ఉంటే నువ్వే ఇంట్లో నుంచి వెళ్ళిపో, నా జోలికి వస్తే నేను ఎవ్వరిని వదిలిపెట్టనని పంచమి అంటూ ఉంటే, నీ సంగతి ఇప్పుడే చెప్తానుండని పంచమిని కొట్టడానికి జ్వాల చెయ్యి ఎత్తుతుంది. ఇక తన చెయ్యిని పంచమి గట్టిగా పట్టుకొని విసిరి అవతల కొట్టి చెంప మీద ఒక్కటి వేస్తుంది. ఇక ఆ దెబ్బకి జ్వాల ఎగిరెళ్ళి వరుణ్ మీద పడుతుంది. ఇక తనకి కోపం వచ్చి తను కూడా పంచ మీదకి వచ్చి తన గొంతు పట్టుకొని నిన్నిప్పుడే చంపేస్తానని తన గొంతు నులుముతూ ఉంటుంది. ఇక పంచమి కూడా నీయంతో చూస్తానని తను కూడా జ్వాల గొంతు పట్టుకుని నులుపుతూ ఉంటుంది. ఇంట్లో వాళ్ళందరూ వాళ్ళిద్దరిని విడదీయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక వాళ్ళిద్దరూ ఒకరి గొంతు ఒకరు పట్టుకొని చంపుకునే వరకు వెళ్తారు. ఇక వైదేహి గట్టిగా అరవడంతో ఇక ఒకరినొకరు వదిలేసుకుంటారు. ఇది ఇల్లు అనుకున్నారా, ఇంకేమని అనుకుంటున్నారా అని తను అంటూ ఉంటే, ఆ మాట దానికి చెప్పండి అని జ్వాల అంటూ ఉంటుంది. ఇక కోపం వచ్చిన పంచమి, జాగ్రత్తగా మాట్లాడు, అది ఇది అన్నావంటే నీ నాలుక కోసేస్తానని పంచమి అంటూ ఉంటుంది. ఇక జ్వాల అంటూ ఉంటుంది, నువ్వెలా బిడ్డను కంటావు నేను చూస్తాను, నీ బిడ్డ బ్రతికి బయటపడాలి కదా అని తను అంటూ ఉంటుంది. ఇక కోపం వచ్చిన పంచమి కూడా, నువ్వే కాదు కదా, నీ తల్లో జేజం వచ్చినా కూడా నా బిడ్డని ఏమీ చేయలేరు, నా బిడ్డ జోలికి వస్తే ఎవరైనా సరే ప్రాణాలతో ఉండరని పంచమి అరుస్తూ ఉంటుంది. ఇక వాళ్ళని చూసిన రఘురాం కూడా గట్టిగా ఆపండి అని తను కూడా అరుస్తూ ఉంటాడు. ఇక ఎవ్వరూ మాట్లాడకండి, అసలు మీరిద్దరూ ఎందుకు గొడవ పడుతున్నారో మాకైతే అర్థం కావడం లేదు, అసలు ఏం జరిగిందో చెప్పండి అని వాళ్ళని అడుగుతూ ఉంటాడు. ఇక జ్వాల అంటూ ఉంటుంది, ఈ ఇంట్లో ఒక్కరే ఉండాలి మావయ్య, నేనైతే ఇంట్లో నుంచి కాలు బయట పెట్టను, ఒక్కసారి నేను బయట పెట్టానంటే తిరిగి ఇంటికి ఎప్పటికీ రాను అని తను చెప్తూ ఉంటుంది. ఇక వైదేహి అంటూ ఉంటుంది, అక్షరాల ఆ సిద్ధాంతి గారు చెప్పినట్లే జరుగుతుందండి, వీళ్ళిద్దరినీ ఒక్క దగ్గరే ఉంచితే ఇలాగే రోజు గొడవలు పడుతూ ఉంటారు అని తను అంటూ ఉంటుంది. ఇక పంచమి అంటూ ఉంటుంది, నా బిడ్డ కోసం నేను ఏ త్యాగానికైనా సిద్ధపడతానని తను చెప్తూ ఉంటుంది. ఇక బామ్మ అంటూ ఉంటుంది, పంచమి నువ్వు బిడ్డ పుట్టే వరకు మీ పుట్టింట్లో ఉండడం మంచిదమ్మా, అదే నాకు మంచిదనిపిస్తుంది, నీ బిడ్డ క్షేమం కోసం నేను చెప్తున్నాను, నువ్వు మరోలా అనుకోవద్దని తను చెప్తూ ఉంటుంది. ఇక పంచమి కూడా, అలాగే బామ్మ, నేను నా బిడ్డ కోసం ఏ త్యాగానికైనా సిద్ధపడ్డాను, మీరు ఎలా చెప్తే నేను అలాగే వింటాను, మా అమ్మగారి ఇంటికి వెళ్ళడం నాకు ఎలాంటి అభ్యంతరం లేదని తను చెప్తూ ఉంటుంది. ఇక బామ్మ కూడా అంటూ ఉంటుంది, నన్ను క్షమించు పంచమి, మోక్ష లేని టైంలో నిన్ను ఇక్కడి నుంచి వెళ్ళమని చెప్పడానికి నాకు చాలా బాధగా ఉంది అని తను అంటూ ఉంటుంది. పర్వాలేదు బామ్మ, నేను మా అమ్మగారింటికి వెళ్తాను, మీరేమి దిగులు పడకండి అని పంచమి అంటూ ఉంటుంది. సరే పంచమి, ఇక నువ్వు వెళ్ళి తయారవు అని బామ్మ చెప్తూ ఉంటుంది. ఇక తను దేవుడికి మొక్కుకుంటూ ఉంటుంది, శివయ్య ఇక నుంచి నువ్వే పంచమికి తోడుగా ఉండి తనకి పండంటి బిడ్డ పుట్టేలాగా చెయ్యి స్వామి అని తను వేడుకుంటూ ఉంటుంది. ఇక చిత్ర జ్వాల దగ్గరికి వచ్చి, పంచమి ఏంటక్క అలా చేసింది, నాకైతే చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యం వేసింది, అంత ధైర్యం తనకి ఎక్కడి నుంచి వచ్చిందో అని తను అంటూ ఉంటుంది. అవును చిత్ర, ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో నాకు అర్థం కాలేదని తను కూడా అంటూ ఉంటుంది. ఇక నేనేంటో చూపిస్తాను, తనని ఇక ఈ లోకంలో ఉంచనివ్వని చిత్ర, తనని ప్రాణాలతో బతకకూడదు, తను పైకి పోవాల్సిందే అని జ్వాల అంటూ ఉంటుంది. ఇక తన మాటలకి చిత్ర కూడా భయపడుతూ ఉంటుంది. అలా ఏంటక్క మాట్లాడుతున్నావు, ఏదో మందో మాకో పెట్టి తన కడుపు తీసేయాలి కానీ నువ్వు ప్రాణాలు తీసే వరకు వెళ్తున్నావేంటి అని తను అంటూ ఉంటుంది.
ఇక నువ్వు ఎన్ని చెప్పినా అది ఉండకూడదు చిత్ర, దాని బిడ్డ కూడా ఉండకూడదు. ఇద్దరినీ పైకి పంపించేస్తాను, దాని సంగతి ఏందో ఇప్పుడే తేల్చి పారేస్తానని అని ఎప్పుడు బయలుదేరుతుంది ఆ పంచమి అని తను అడుగుతూ ఉంటుంది. కారు రెడీగా ఉందక్క, ఇక కాసేపట్లో తను బయలుదేరుతుందని తను చెప్తూ ఉంటుంది. ఇక జ్వాల ఒక రౌడీకి ఫోన్ చేసి ఒక కారులో ఒక అమ్మాయి నాగులవరం వస్తూ ఉంది, ఆ దారిలో మీరు తనని చంపేసి లోయలో పడేసి ఆనవాళ్ళు లేకుండా చెయ్యాలి అని వాళ్ళతో చెప్తూ ఉంటుంది. ఇక కారు నంబరు పంపిస్తానని తనతో చెప్తూ ఉంటే అలాగే డబ్బులు కూడా పంపించమని ఆ రౌడీ తనతో చెప్తూ ఉంటాడు. ఇదంతా ఇంటూ ఉన్న చిత్రకి చాలా భయమేస్తూ అలాగే చూస్తూ ఉంటుంది. నువ్వు చాలా ధైర్యం చేస్తున్నావక్క, కడుపు పోగొడితే సరిపోతుంది కదా, దానికి ప్రాణాలు తీయడం వరకు వెళ్ళాలా అని చిత్ర అంటూ ఉంటుంది. ఈ విషయం నీకు తప్ప ఇంకెవ్వరికి తెలియదు చిత్ర, ఈ విషయం బయటికి వచ్చిందో నిన్ను పైకి పంపించేస్తానని తను బెదిరిస్తూ ఉంటుంది. ఇక చిత్ర అంటూ ఉంటుంది, ఇలాంటి రౌడీలతో నీకెలా పరిచయం అక్క అని తనని అడుగుతూ ఉంటుంది. నా అసలు రూపం నీకు తెలిస్తే నువ్వు నా పక్కన ఉండవు చిత్ర, ఏమనుకున్నావు నేనంటే అని తనని భయపెడుతూ ఉంటుంది. ఇక ఇది మామూలుది కాదని చిత్ర అనుకుంటూ ఉంటుంది. ఇక పంచమి వాళ్ళ అత్తయ్య మామయ్య దగ్గర బామ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకొని ఇక అందరికీ వెళ్ళిస్తానని బయలుదేరుతూ ఉంటుంది. ఇక బామ్మ అయితే ఏడుస్తూ, నేను నీకు తోడు వస్తానంటే నువ్వేం వద్దంటున్నావు, మోక్ష కూడా ఇంట్లో లేడు, నిన్ను ఒంటరిగా పంపించడం నాకు ఇష్టం లేదు పంచమి అని తను అంటూ ఉంటుంది. పర్వాలేదు బామ్మ, నేనేం ఎక్కడికి వెళ్ళడం లేదు కదా, మా అమ్మగారింటికే కదా వెళ్తున్నాను, అది మా ఊరే కదా, నాకేం భయం లేదులే అని తను అంటూ ఉంటుంది. ఇక ఇంట్లో వాళ్ళందరూ ఏ అవసరం వచ్చినా ఫోన్ చేయమని తనకి జాగ్రత్తలు చెప్తూ ఉంటారు. ఇక పంచమి కారెక్కి డ్రైవర్ని తీసుకొని నాగులవరం బయలుదేరుతుంది. పంచమిని చంపడానికి జ్వాల దగ్గర డబ్బులు తీసుకున్న రౌడీలు పంచమి కారు వచ్చే దారిలో పెద్ద పెద్ద బండరాలు అడ్డుగా పెడతారు. ఇక డ్రైవరు కారు ఆపేసి బండరాలను తీయబోతుంటే రౌడీల దగ్గరికి వచ్చి తనని చంపేస్తామని బెదిరించగానే అతను పారిపోతాడు. ఇక పంచమిని చంపడానికి వాళ్ళు కత్తి బయటికి తీయగానే పంచమి భయపడిపోయి పక్కనే ఉన్న అడవిలోకి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇక పంచమి వెంటే ఆ రౌడీలు కూడా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇక తను ఒక దగ్గర కింద పడిపోగానే రౌడీలు చుట్టుముట్టి తనను చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మీకు దండం పెడతాను, దయచేసి నన్ను వదిలేయండి అని వాళ్ళని బ్రతిమలాడుకుంటూ ఉంటుంది. అసలు మీరెవరు, నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నారని వాళ్ళని అడుగుతూ ఉంటుంది. ఇక వాళ్ళే సమాధానం చెప్పకుండా పంచమి చేతులను గట్టిగా పట్టుకుంటారు. ఒక అతను కత్తి తీసుకొని పంచమిని పడవడానికి ముందుకు వస్తూ ఉంటాడు. ఇక రేపటి ఎపిసోడ్లో పంచమి అడవిలో పరిగెత్తుకుంటూ వెళ్తుంటే తనకి నాగేశ్వరి ఎదురుపడుతుంది. ఇక్కడికి నువ్వెలా వచ్చావని పంచమి తనని అడుగుతూ ఉంటుంది. నిన్ను నీ బిడ్డని కంటికి రెప్పలా కాపాడమని నాగదేవత నాకు ఆదేశం ఇచ్చింది పంచమి, అందుకే నేను నీ వెంటే ఉంటున్నాను అని తను చెప్తూ ఉంటుంది. ఎందుకు నాగేశ్వరి ఇంకా నువ్వు నన్ను కాపాడాలనుకుంటున్నావు? నాకు నాగలోకానికి ఎప్పుడో బంధం తెగిపోయింది కదా, ఇంకా నువ్వెందుకు నా వెంటనే ఉంటున్నావు అని తనని అడుగుతూ ఉంటుంది. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నా తల బద్దలు కొట్టుకొని ఇక్కడే చచ్చిపోతాను అని తను చెప్తూ ఉంటుంది. నేను వెళ్ళలేను పంచమి, ఎందుకంటే నేను రక్షణగా ఉన్నది నీకు కాదు, నీ కడుపులో పెరుగుతున్న మహారాణికి. నీ కన్న తల్లి విశాలాక్షి నాగదేవతకు మాటిచ్చింది, నాగలోకానికి నువ్వు రాణిగా వెళ్ళలేకపోయావు కాబట్టి తను నీ కడుపున పుట్టి నాగలోకానికి రాణిగా రాబోతుంది. ఆ బిడ్డని నేను పుట్టగానే నాగలోకం తీసుకెళ్ళిపోతానని నాగేశ్వరి పంచమితో చెప్తూ ఉంటుంది. ఇక తన బిడ్డని తను తీసుకెళ్ళిపోతుంది అని చెప్పగానే కోపం వచ్చిన పంచమి పక్కనే ఉన్న పెద్ద కర్ర తీసుకొని నిన్నిప్పుడే చంపేస్తున్న నాగేశ్వరి అని తనని చంపబోతూ ఉంటుంది. పంచమి నాగేశ్వరిని ఏం చేస్తుందో, నాగేశ్వరి పంచమిని ఎలా సమాధానపరుస్తుందో జరగబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ సీరియల్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.